ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడా క్షేమంతో, ఆనందంతో, ఆరోగ్యం చేత ఊగిసలాగుదురుగాక, తొలతూగుదురుగాక, దీవించబడుదురుగాక ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా. మరి క్రొత్త సంవత్సరం మొదటి నెలంతా కూడా దేవాతి దేవుడు కాపాడి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ సజీవుల లెక్కల్లో ఉంచుతూ మనందరినీ ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, రండి ఇప్పుడు మనం ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆమెన్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడవు నీ వంటి దేవుడు జగమున లేడు, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. మొదటి సమూయేలు 16:7 చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. నేను మనుషులు లక్ష్యపెట్టినట్లు శరీరాన్ని బట్టి నేను లక్ష్య పెట్టను. హృదయానుసారుడు, నేను హృదయాన్ని చూసి లక్ష్య పెట్టేవాడిని. ఎందుకంటే నేను ఆత్మనై ఉన్నాను గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించెదరు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మనుషులు పై రూపాన్ని బట్టి ఓహో వీడి పొజిషన్ ఇది, ఓహో ఇంత బట్టలు వేసుకున్నాడు కాబట్టి వీడు ఏదో పెద్ద మేడలో ఉంటాడు, వీడు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు కాబట్టి వీడికి ఏమీ లేదు, వీడి పేదవాడు, వీడికి ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ దేవుడు అది కాదు. హృదయ లోతుల్లో నుంచి ఏముందో ఆయన చూసే దేవుడు, ఆయన అంతరింద్రియములను పరీక్షించే దేవుడు, ఆయన హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు, ఆయన హృదయాన్ని సరిచేసే దేవుడు, ఆయన హృదయాన్ని ఫదిలిపరిచే దేవుడు, ఆయన కఠినమైన హృదయాన్ని కరిగించే దేవుడు, ఆయన శరీరము కేవలం నిష్ప్రయోజనం, జీవింప చేయనది ఆత్మయే. దేవుని మాటలోనే జీవం ఉంది, మాటలోనే జీవం ఉంది, మాటలోనే శక్తి ఉంది, మాటలోనే ఆశీర్వాదం ఉంది, మాటలోనే అద్భుతం ఉంది, మాటలోనే గొప్ప మహత్కార్యాలు జరుగుతాయి. ఆయన మాట అంటే అంత విలువైనటువంటిది. కనుక ప్రియులారా, ఇక్కడ అంటాడు ఏంటంటే హృదయాన్ని బట్టి మనం చెయ్యాలి.
ఏమైనా సరే హృదయ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలాంటిదో, నువ్వు ఎలాంటి వాడివో, నీ స్థితిగతులు ఎలాంటివో, నీ మనసు ఏది ఆలోచిస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ఎప్పుడైతే నోరు ఓపెన్ చేస్తావో ఆ నోటి మాట ద్వారా నీ అంతరాత్మలో దాక్కున్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నీ గుణం బయటపడుతుంది, నీ స్వరూపం బయటపడుతుంది, నీ బ్యాక్గ్రౌండ్ స్థితి గతి బయటపడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ విధంగా ఆత్మని లేదంటే హృదయాన్ని చూసి నడుస్తుండలేదు, ప్రభు యొక్క ఆత్మ చేత. ఇది ఎప్పుడు తెలిసిందంటే ప్రభు యొక్క ఆత్మలో ఎప్పుడైతే మనం లీనమవుతామో, ప్రభు యొక్క వాక్యం చేత ఎప్పుడైతే పట్టబడతామో, ప్రభు యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం ఆకర్షితులవుతామో, ప్రభు యొక్క ఆత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో, ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ఎక్కువగా గడుపుతూ ఉంటామో, మౌనంగా ఉంటే చాలు ప్రభువును స్తుతించినట్లే. నువ్వు ఆయన కొరకు టైం కేటాయిస్తే చాలు ప్రభు నీ మీదకి వస్తాడు. ఆయన వాక్యం వైపు నువ్వు శ్రద్ధ కలిగిస్తే చాలు ప్రభు నీ మీదకి వస్తాడు, నీలోనికి వస్తాడు, నీలో ఉండి పని చేస్తాడు. నీతోనే ఉన్నాడు ఆయన, నీలోనే. ఆయన ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా నివసిస్తున్నాడు. దేవుని తెలియని ప్రజల అందేమి, దేవుని తెలిసినటువంటి ప్రజల అందేమి, అందరిలో కూడా ఆయన నివసిస్తున్నాడు. ఆయన వాక్యానికి దేవుడు, ఆత్మదేవుడు, హృదయానుసారుడు, హృదయానికి హత్తుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు. అందుకని దావీదు మహారాజు గారు ఎప్పుడు కూడా ఆయన నా కొండ, నా కోట నువ్వే, నా పర్వతమా నువ్వే, నా కేడము నీవే, నా దుర్గము నీవే, నా ఆలోచన నీవే, నా సంతోషము నీవే, సమస్తం కూడా నాలో ఏమైనా ఒకవేళ ఉందేమో తీసేనాయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చివరి వాక్యంలో అంటాడు అక్కడ. ఎందుకంటే నేను ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధిస్తానయ్యా. ఇట్టి విధంగా దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ భయము, ఆ భీతి అన్నటువంటిది ఇంకెక్కడ కూడా కనబడదు. అందుకని దావీదు నా హృదయానుసారుడు. అందుకని దావీదు హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించండి, ఆరాధించండి. ఇదే ఆయనకు కావాల్సింది. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ముందు గుండానే ఇచ్చేశాడు, మన ముందే పెట్టేశాడు. కాకపోతే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడక సరిగా అతన్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, అతనికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, అతనితో మనం మాట్లాడలేకపోతున్నాం, అతని యొక్క ఆశీర్వాదాలు మనం కంప్లీట్గా పొందుకోలేకపోతున్నాం, ఆయన ఇచ్చింది మనం తీసుకోలేకపోతున్నాం. ఇది ఎవరి ఫాల్ట్? ఇది అమ్మ పెట్టింది తీసుకోపోవటం మన ఫాల్టా, లేకపోతే అమ్మ పెట్టడమే తప్ప, అమ్మ మన ముందు ఉంచడమే తప్ప? లేదు కదా. మనం ఎరిగి గుర్తెరిగి మనకు చేతులు కాళ్ళు ఇచ్చాడు దేవుడు. నడిచి వెళ్ళి కూర్చొని అమ్మకి తీసుకున్న తర్వాత అమ్మ థ్యాంక్ యూ అంత అయిపోయింది. డాడీ ఇది తెచ్చినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞత, అంత అయిపోయింది. అమ్మ నాన్నలు అంత కఠినాత్ములు కాదు కదా. ఒకవేళ ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదో మందలిస్తారు, 2 దెబ్బలు కొడతారు, 2 చీవాట్లు పెడతారు, లేదంటే తలుపేసి ఒక పూటో గడియో లేదంటే 1 గంటో గడియో బయట ఉంచుతారు. ఎందుకు? మనకు బుద్ధి రావాలని. లేకపోతే ఒక దెబ్బ కొడతారు, ఎందుకు? మనకు బుద్ధి రావాలని. అంతేగాని చి నా కొడుకు కాదు పో, చి నా కూతురు కాదు పో అని అంటారా? నో. ఎందుకు? వాళ్ళ ప్రేగుల్లో నుంచి మనం వచ్చాం కాబట్టి, అలా రక్తంలో నుంచి మనం పుట్టాం కాబట్టి, అలా శరీరంలో నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి, వాళ్ళకి ప్రతిరూపమై మనం ఉన్నాం కాబట్టి, వాళ్ళు చూసుకుంటున్నారు, మనలో చూసుకుంటున్నారు, చూసి మురిసిపోతుంటారు. ఇప్పుడు పిల్లల్లో మనం ఎలాగైతే చూసుకొని మురిసిపోతుంటామో అట్టి విధంగానే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన రూపం, ఆయన ప్రాణం, ఆయన ఊపిరి, ఆయన శరీరం యాజ్ ఇట్ ఈజ్గా భూమి మీద ఉన్నాం కాబట్టి మనల్ని చూసి ఆయన పొంగిపోతాడు. ఆయన ఒకళ్ళు ఏదైనా పొరపాటు అయిందనుకోండి, ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. అంటే అతిగా ఉండదు. కేవలం ఆయన ప్రేమ సదాకాలం ఉంటుంది, సదాకాలం ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆయన ఆత్మలో నడవలేనటువంటి భక్తులు చాలామంది కోకొల్లలుగా ఉన్నారు. కేవలం అక్షరాన్ని పట్టుకొనే ముందుకెళ్ళిపోయి, అక్షరం చంపేస్తుందంట, ఆత్మ నడిపిస్తుందంట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది అది. అక్షరం చంపేస్తుంది, అక్షరం అన్నది ఇది. ఈరోజు అక్షరాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు మనలందరూ కూడా, ఆత్మను పట్టుకొని కాదు.
అందుకని ప్రతిదీ కూడా డిబేట్లు ఇవన్నీ అవన్నీ పోరాటాలు, ఆరాధించడం అలా కాదు, ప్రభు పరువు తీకండి, డూమ్ డామ్ డిస్క్ అని చెప్పేసి ఇప్పుడు ఆరాధనలో పెద్ద పెద్ద తగులు అయిపోతున్నాయి. అపవాది భలేగా కీచలాట పెట్టేస్తుంటాడు. ఇదంతా అపవాది పెట్టినటువంటివి. ఎందుకు పెడతాడని అంటే నీ టైం చాలా విలువైందని సంగతి వాడికి తెలుసు. నువ్వు ప్రభువుని ఆరాధించకుండా, ప్రభు దగ్గర నీ యొక్క సమయం హెచ్చించకుండా, ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోకుండా, ప్రభు వాక్యం నువ్వు వినకుండా, ప్రభు వాక్యంతో నువ్వు టైం స్పెండ్ చేయకుండా ఉండేటట్లు వాడి వేసినటువంటి ఎత్తిగాట్లు ఇవన్నీ కూడా. అందుకని ప్రభు ఏమంటానంటే, మనుషులు లక్ష్య పెట్టినట్టు నేను శరీరాన్ని లక్ష్య పెట్టను. నేచురల్ వేరు, సూపర్ నేచురల్ వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు, రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి శారీరకంగా నువ్వు బాప్తిజం పొందుకున్నప్పటికీ ఆత్మలో బాప్తిజం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ ఆత్మలో? నీ తండ్రి ప్రేమ, నీ తండ్రి వాత్సల్యతలో, నీ తండ్రి పరిపూర్ణమైనటువంటి చెప్పనసఖ్యము కానటువంటి కనికరంలో ఆ లోతుల్లోకి దిగాలి. తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత, ఎగ్జైట్మెంట్, ఆకలి అలాగే ఎప్పుడైతే నీకు ఉంటుందో ఖచ్చితంగా తండ్రి నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. నా కుమారుడా రా, అడుగు, నేను ఇస్తానంటున్నాడు, పరిపూర్ణంగా నీకు ఇస్తానంటున్నాడు. 11:13 లోకసువార్త ప్రకారంగా. ఆత్మ లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. నన్ను అర్థం చేసుకోలేవు నువ్వు. అపవాదం నువ్వు గెలవలేవు. నువ్వు నీ పనులన్నీ కూడా ఆగిపోతుంటాయి. అడుగడుగున వాడు హింస పెడుతుంటాడు. నీ పిల్లల ద్వారా, నీ భార్య ద్వారా, ఆర్థికమైన పరిస్థితుల్లో ఏదో ఒకటి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో, నాలో నువ్వు గుప్పెట్లో ఉన్నావు అంటే, నా ఆత్మ అనే గుప్పెట్లో, నా శక్తి అనే గుప్పెట్లో, నా ప్రేమ అనేటువంటి గుప్పెట్లో, నా వాత్సల్యత అనే గుప్పెట్లో, నా కనికరం అనేటువంటి గుప్పెట్లో, నా కృప బాహుయ్యత అనే గుప్పెట్లోకి వచ్చేసావో, నీకు బదులుగా నేను చేసుకుంటాను. ఇంకా ఎవడెన్నైనా సరే పర్లేదు, నీకు నేను అండగా ఉంటాను. ఇర్మియా గ్రంథం 15:20 వాక్య ప్రకారంగాను ఎవడు నీ మీద ఒంటి మీద చెయ్యి వేయలేడు, నీ తరఫున ఎవడు రాలేడు. ఈ రోజున మనుషులు ఏంటంటే పై రూపాన్ని చూస్తున్నారు, అంచనా వేసేస్తున్నారు. తగాదాలు, వివాదాలు, విరోధాలు, వాదనలు పెట్టేసుకొని రకరకాలుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాగైతే ఏ విధంగా దేవుడు మహింపరచబడతాడు చెప్పండి? ఈ రోజున ప్రభు సన్నిధిలో హెచ్చించాల్సిన సమయం కంటే పోరాటాలు, ఆరాటాలు, డిబేటింగ్లు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటం ఎక్కువైపోతుంది. మహామేధావులు ఉన్నారు. చెప్తున్నా చూడండి, నేచురల్కి, సూపర్ నేచురల్కి, శరీరానికి, ఆత్మకు ఉన్నటువంటి రెండు చెప్పేసి నేను ముగించేస్తా. మనలో ఉన్నారు. జ్ఞానం ఉంది, అక్షరానుభవం చేత పెంచుకున్నటువంటి జ్ఞానం, సంపాదించిన జ్ఞానం. ఆ జ్ఞానంతో ఎన్ని పోరాటాలు నువ్వు పోరాడతావు. గంటెల ప్రకాష్ గారు, ప్రొఫెసర్ గారు, మహాన్, చాలా మంచివారు, చాలా జ్ఞానయుక్తులు. అలాగే మన ఎడ్వర్డ్ విలియం గారు, అలాగే మనకున్నటువంటి ఎవరు, మన పెద్ద పెద్ద సంఘాలు కలిగి ఉన్నారు. మాథ్యూ గారు, గుంటూరు మాథ్యూ గారు, అలాగే మరి రాజు గారు, షాలం రాజు గారు. అలాగే తర్వాత మొన్న మరి ఆయన పేరు నాకు తెలియదు కానీ కొంచెం లావుగా ఉంటారు, కొంచెం పండు తల. ఆయన అంటున్నారు, అయ్యా మీ అబ్బాయి ఏమి రావట్లేదు చర్చికి అంటే, తండ్రి గారు అన్నారంట 3 నెలల నుంచి రావట్లేదండి, చర్చికి వెళ్ళట్లేదు అని. అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అడిగారంట, అబ్బాయి నువ్వు ఎందుకు రావట్లేదు అని అంటే, నేను అంకుల్ చూడరాంది మా ఫ్రెండ్ బలవంతం చేసి నన్ను సెల్ ఫోన్లో చూపించాడు, చూస్తే నేను చూశాను, మొత్తం మంట కలిసిపోయింది, నా తాలూకు పరిస్థితి అంతా కూడా కాలిపోయింది. నేను ఎందుకు ఇంకా చర్చికి వచ్చి, నేను తొలగిపోయాను, నేను చీకట్లోకి వెళ్ళిపోయాను, నేను బలహీన అయిపోయాను. అందుకే ఎందుకు చర్చికి వచ్చిన తర్వాత కూడా నాకు ఆడవారు, చిన్నవారిని చూసినా, పెద్దవారిని చూసినా నా చూపులన్నీ కూడా కామపు చూపులుగా, అసహ్యమైన చూపులుగా మారిపోతున్నాయి. దాని బదులు నేను ఇంటి దగ్గర ఉంటే బెటర్ కదా అని చెప్పి ఉండిపోతున్నాను అంకుల్ అని అంటే, అక్కడి నుంచి అది కట్ చేసి అయ్యగారు అంటారు, చూసారా 20 సంవత్సరాల నుండి సంపాదించిన భక్తి అంతా కూడా ఒక్కసారిగా కొలప్స్ అయిపోయింది, కూలిపోయింది. చూసారా ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన భక్తిని. ఇంకంతే, అయిపోయింది అని. అయ్యో ఎంత అధ్వానం అంటే చాలా బాధ అనిపించింది నాకు. లేదు, ఇప్పుడు ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడ లేవమంటున్నాడు ఆయన. సారీ డాడీ తెలియక నేనేదో, లేదంటే ఒకవేళ పొరపాటు జరిగిపోయింది డాడీ అని అంటే మీరు క్షమించరా? తండ్రిగా మనం క్షమించలేము మన పిల్లల్ని. నువ్వు నాకు కొడుకు కాదు, ఇక నుంచి నా రక్తాన్ని కానే కాదు, నా ప్రాణం పోయినా సరే నీతో మాట్లాడి నీకు నాకు సంబంధాలు గెడవు అని చేసి అంటామా? తల్లిని అనగలదా పిల్లల్ని? తండ్రిని అనగలదా? నో.
చెప్పాలి, సర్దుబాటు చేయాలి. అదే ఆత్మతో చెప్పిన దానికును ఈ శరీరం చూసి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆప్యాయత, అనురాగం, ఆశీర్వాదం, ఆహ్లాదం, ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం పరిశుద్ధాత్మ దేవుడు. అదే నువ్వు శరీరంతో మాట్లాడాలనుకో, ఛీ పాపిష్టోడా, ఛీ ఎంత దౌర్భాగ్యుడా, ఇంతగా ఒడిగట్టబెట్టరు నువ్వు, ఇంతైనా నువ్వు తెలుసుకున్నది, చిచి అంటే ఫినిష్ అయిపోయింది. అప్పుడే అవతలడు ఏమనుకుంటాడు, అయ్యయ్యో నేను పాపిస్తున్నా, అయిపోయాను, ఇంకా అంతే, నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు నన్ను, ఈ అపరిశుద్ధతల నుంచి ఎవరు రక్షిస్తారు, ఇంక అంతే, నా పని అయిపోయింది, అయ్యో 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 అయ్యా నన్ను క్షమించు, అయ్యా నేను ఉపవాసాలు ఉంటాను, 40 రోజులు ఉపవాసం ఉంటాను. 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. శరీరం ఎప్పుడు కూడా బలహీనం, కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు, నిన్ను బట్టి ప్రభు మహిమపరచడం కాదు, నీలో ఉన్నవాడు నిన్ను నడిపిస్తాడు, నీలో ఉన్నవాడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీలో ఉన్నవాడు నీ పక్షాన ప్రార్థన చేస్తాడు, నీలో ఉన్నవాడు నీ పక్షాన అన్ని విషయాలు కూడా సమృద్ధినిస్తాడు నీకు. అంతేగాని నీ అంత నువ్వు ప్రయత్నం చేసి, లేదంటే అనుకోకుండా నువ్వు ఏదైనా అఘాయిత్యానికి ఇదైనప్పుడు నో, అది కాదది. ఫస్ట్ నీలో ఉన్నవాడు ఎవరున్నారో ఆయన చూసుకో. ఆయన పేరే ఆదరణకర్త. ఇంగ్లీష్లో ఏమంటాం, కంఫర్టర్. ఆదరిస్తాడు ఆయన, అన్ని విషయాల్లో కూడా నీకు ఆదరిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు త్రోవంటి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డులు సైడ్ 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 సార్ వస్తాడు, సైడ్ అవ్వండి, సైడ్ అవ్వండి, సైడ్ అవ్వండి అని సరళం చేసేవాడు. దేవునికి స్తోత్రం కలని గాక. నువ్వు వెళ్ళక మునిపే ఆ స్థలానికి వెళ్ళిపోతాడు ఆయన. అది ఆదరించేటువంటి కర్త. కాబట్టి నీ కన్ను, అలాగైతే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు పాటించాలి. నీ కన్ను పాపిస్తుందైతే ఆ కన్నును పొడిచేసి తీసి పారే. 2 కళ్ళుతో నరకానికి వెళ్ళిపోయే బదులు ఒక్క కన్నుతో, గుడ్డి కన్నుతో, ఒక్క కన్నుతో నువ్వు స్వర్గానికి వెళ్ళడం గొప్ప ఇది కదా, మేలు కదా. నీ చెయ్యి పాపం చేస్తే నీ చేతి నరికే, దొంగ సంతకాలు పెట్టినందుకు, లేకపోతే లంచాలు తీసుకున్నందుకు ఎంతోమంది ఫిల్టర్ అయిపోతారు. అలాగే తెల్లారిసరిన తర్వాత మరి కళ్ళు చూడవా? తల్లి గర్భంలోంచి పుట్టిన దగ్గర నుంచి కళ్ళు చూస్తూనే ఉన్నాయి. అయితే ఏంటంటే 10 మార్లు చూసి తెలిసి 10 మార్లు చూసి నువ్వు స్కానింగ్ తీసావు అనుకో, అది పాపం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలను గాక. నీ మనసు నీ మీద నిందారోపణ చేయకూడదు. చేసేటట్లయితే అది పక్కన పెట్టేసుకో. నీ మనసు ఏదైతే నిందారోపణ చేస్తుందో దాన్ని గమనించుకొని సరిచేసుకో నీ హృదయాన్ని. అంత అయిపోయింది. దాని గురించి చాలామంది తెలియపోవటం వల్ల శరీరంతోనే పోట్లాడుతుంటారు. ఇది శరీరానికి సంబంధించినటువంటి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసును ఉంచుతారు, అది మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారులు ఆత్మీయ సంగతుల మీద మనసు పెడతారంట. ఆత్మ అనుసారమైనటువంటి మనసు జీవమును బలాన్ని ఇస్తుందంట. 8వ అధ్యాయం రోమిల రాసిన పత్రికలో ఆత్మానుసారమైనటువంటి మనసు. కనుక మనం ఎంతటి వారం అయినప్పుడు కూడాను ఆత్మలోనే, మన ప్రసంగాలు కూడా ఆత్మలో ఉంటాయి, బాగుంటాయి. అపవాదితో పోట్లాడేది కూడా ఆత్మ దేవుడికి అప్పచెప్తే ఆయనే పోరాడతాడు. ప్రతీది కూడా ఆత్మచేత. అందుకని ఎందరైతే నా ఆత్మచేత నడిపించబడతారో, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదనిసాడు ఆయన. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు కుమారులు అనబడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, వారే దేవుని కుమారులు అంట. కాబట్టి దీన్ని బట్టి మనం ముందుకు సాగాలి. కానీ మన సొంత జ్ఞానం, సొంత ఉద్దేశాలు, ఆలోచనతో ఎప్పుడు కూడా మనం, అది శరీర సంబంధించినటువంటిది. శరీర సంబంధించింది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం ఉండదు. శరీరాన్ని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీ హృదయ ఆలోచనలన్నింటినీ కూడా సరి చేసుకో. నీ ఆలోచన బట్టి, నీ మతిని బట్టి నీ గతి ఉంటుంది, అది గుర్తుంచుకో. హల్లెలూయా. ఈ రోజున ఆత్మచేత ఎక్కడైతే నడిపించబడుతున్నాయో, ఆత్మచేత పరిపూర్ణమైనటువంటి ఆత్మచేత ఎక్కడైతే టీచింగ్ చేయబడుతుందో, బోధ చేయబడుతుందో అక్కడికి వెళ్ళండి. అదంతా ఎందుకు? ఇదంతా ఇంతమంది ఇలా వాదించారు కదా, ఈ గంటెల ప్రకాష్ గారు కానీ, లేదంటే ఎడ్వర్డ్ విలియం గారు కానీ, లేదంటే మ్యాథ్యూ గారు కానీ, షాలేం రాజు గారు కానీ, లేదంటే ఈ అయ్య గారు కానీ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క చర్చెస్లో, వాళ్ళ యొక్క సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయా లేవా? అద్భుతాలు జరగకపోతే ఇంక వాళ్ళ శరీరంతోనే నడిపిస్తున్నట్లు లెక్క సంఘాలు. ఆ సంఘాలకు ఎదుగు బొదుగు ఉండదు. వాళ్ళు వెళ్ళొచ్చు, ఎన్ని లక్షల మంది అయినా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా ఏమి లేనట్లు లెక్క, జీరోలో ఉన్నట్లు లెక్క. అన్య భాషలు మాట్లాడుతున్నారా? ఆత్మచేత నడిపించబడుతున్నట్టు. లేదా ఏ కార్యాలు జరగవు. దుష్టుడు వారిని ఏలుబడి చేసుకుంటాడు. అపవాది కూడా వాక్యం చెప్తాడు, అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా వాక్యం చెప్తాడు. ఆ అపవాది కూడాను. సాతాను గడికి మనకంటే వాక్యం బాగా తెలుసు. బైబిల్ ప్రతి అక్షరం కూడా బైబిల్ తెలుసు.
సాతానుగాడికి. అర్థమైందా? దేవుని స్తోత్రం కలను గాక. అందుకే మేము ఎంత ఇస్తున్నామని అంత ఇస్తున్నామని ఇచ్చినా సరే మాకు ప్రయోజనం లేకపోతుందని చాలా డబ్బు ఖర్చు. ఈ రోజున ఎంతోమంది చౌదరితుల మధ్య అల్లాడిపోతున్నారు, చిల్లంగి చేతబడుల మధ్య అల్లాడిపోతున్నారు, జబ్బులు జ్వరాల మధ్య అల్లాడిపోతున్నారు, వ్యాధులు రోగాల మధ్య అల్లాడిపోతున్నారు, అప్పులు ఉబ్బుల్లో కూరుకుపోతున్నారు, త్రాగుడు బానిస అయిపోతున్నారు, వ్యభిచారానికి బానిస అయిపోతున్నారు, సిగరెట్లకి బానిస అయిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు పాడైపోతారు. కారణం ఏంటంటే ఈ సంఘాలన్నీ కూడాను ఆత్మచేత నడిపించబడకుండా శరీరం చేత నడిపించబడుతున్నాయి. ఆత్మచేత పడకుండా అక్షరం చేత నడిపించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పకుండా వారి యొక్క సొంత ఇష్టాలు, ఉద్దేశాలు, ఆలోచనల ప్రకారంగా నడిపించబడుతున్నాయి. అందుకని ఇటు విధమైనటువంటి దౌర్జన్యం అపవాదికి కొనసాగుతుంది, అపవాది చేత. అందుకని అపవాదికి లోకం అయిపోతున్నాయి. అందుకని క్రైస్తవులు అయినప్పటికీ కూడా హైందవ జనాంగాల కంటే అతి దారుణంగా ఈ జనాలందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏడుపులతో, దుఃఖాలతో, భయాలతో, భీతి గడగడ ఏమవుతుందో అని. అది లెక్క. కాబట్టి ఆత్మదేవుడు అంటూ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ శరీరానికి, అక్షరానికి ఇస్తున్నారు. అంటే నేచురల్కి ఇస్తున్నారు కానీ సూపర్ న్యాచురల్ పవర్కి ఇవ్వట్లేదు. ఇది సంగతి. దేవుని స్తోత్రం కలను గాక. అందుకని ఇట్టి విధమైనటువంటి వాటికి ఎన్నడూ కూడా సముఖత చూపించడు దేవుడు. ఆయన ఆత్మానుసారుడు, హృదయాన్ని చూసే దేవుడు. ఆయన నీ ఆలోచన ఎరిగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా కాదనే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు, నిన్ను చీకొట్టే దేవుడు కాదు. ఆయన నువ్వెంతటి వాడివైనా సరే ఆయన ప్రేమ నిన్ను ఆవరించుకుంటుంది, ఆయన ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వు రా దేవా, ఇదిగో నేను కాదు జీవించేది, నా పాప స్థితిగతులన్నీ కూడా నువ్వు తీసేసుకున్నావు, నా క్రొత్త జీవనాన్ని ఇచ్చావు, నేను క్రీస్తులో క్రొత్తవాడిని, ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. కాబట్టి ఈరోజు నువ్వు నాకు కావాలి, నువ్వు నా తరఫున రావాలి, నువ్వు నా తరఫున జీవించదు నేను కాదు, నువ్వే జీవించు, నీ ఇష్ట ప్రకారంగా నా జీవనాన్ని కొనసాగించు. ప్రభువా, ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా అని చెప్పేసి మీరు అడగండి. ఖచ్చితంగా ఆ తాలూక వెలుగే మారిపోద్ది, ఆ తాలూక సంఘ ధ్యాస మారిపోతుంది, సంఘంలో ఉన్నటువంటి ఆ కాంతి ప్రభం మారిపోతుంది, ఆ నడవడిక మారిపోతుంది, ఆ స్థితిగతులు మారిపోతాయి, జీవిత విధానాలు మారిపోతాయి, ప్రవర్తించే రీతి మారిపోతుంది. ఎందుకు? ఆత్మదేవుని యొక్క స్టైలే వేరు. మనం ఆయనకు అప్పచెప్పపోవటం వల్ల ఆ సంఘ నాయకులు అట్టి విధంగానే ఉంటారు. మరి కాపును బట్టే కదా గొర్రెలు కూడాను అట్టి విధంగా. ప్రియులారా, అది చాలా 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 పొరపడ్డది. ఈ రోజున అపవాది తాలూకా జులుమది, అపవాది యొక్క పరిపాలనది, అపవాది యొక్క దాడి వద్దు, ఏమాత్రం కూడా మనకు వద్దు. అది దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలము చేయను కాక నాదని యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఒక టెస్ట్ మని చూద్దాం. ఈమె మా అత్తగారు, స్వయాన మా అత్తగారు కన్నా, నర్సాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా. మొత్తం లోపల హార్ట్లో ఉన్నటువంటి అన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి, ఏది కూడా ఫంక్షనింగ్ లేదు. ఎందుకంటే 65 సంవత్సరాలు, 65+ మహాస్థితి మొత్తం జీరోలోకి వెళ్ళిపోయింది. మొత్తం పరిస్థితి అంతా కూడా, హెల్త్ అంతా కూడా. అప్పటికప్పటికీ తీసుకొని వెళ్ళేసరికి చూడండి ఫోటో ఎంత ప్రమాదకరంగా ఉందో. ప్రేయర్ అప్పటికి నేను గుంటూరు మీటింగ్స్లో ఉన్నా. ఈ విషయం తెలిసేసరికి వెంటనే కారులో అక్కడి నుంచి రావడం జరిగింది నర్సాపూర్. ఎప్పుడైతే ప్రేయర్ చేస్తానో వితిన్ 1 అవర్లో కంప్లీట్ చేంజ్ అయిపోయింది, గొప్ప మార్పు వచ్చేసింది ముఖంలోని. ఆ ముఖానికి ఈ ముఖానికి ఒకసారి చూడండి. దేవుడు ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇది రెండోసారి. మొదటిసారి కూడా ఆమె వెళ్ళిపోయి అప్పుడే ఎక్కడికో వెళ్ళేసి వచ్చేసారు. ఆవిడ చూసి మొత్తం అంతా కూడా చూసుకొని వచ్చేసారు. మళ్ళీ ఆమె శరీరంలో అప్పుడు కూడా మంగళవారం ఉపవాసంతో ఉన్నాను. ఈ రోజు కూడా మంగళవారం ఉపవాసంతో దేవుడు జరిగించిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటివి ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. దేవుని స్తోత్రం. ఇది ఆత్మకార్యం అంటే. నేనేమైనా బ్రతికించగలనా, నేనేమైనా బాగు చేయగలనా? డాక్టర్లే అసాధ్యం అనేసారు, ఇంకా లాస్ట్ స్టేజ్ అనేసారు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా సజీవ లెక్కల్లో ఉంచి ఈ రోజున ఏమి లేకుండా అనేక మందికి ఉండి పెట్టడానికి శక్తిని ఇచ్చేశాడు దేవుడు. ఎంతమంది వచ్చినా సరే ఈరోజు నార్మల్ అయిపోయారు ఆవిడ. అంత అద్భుతకరం కార్యాన్ని దేవుడు జరిగించాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, మొట్టమొదటి బుధవారం 4వ తేదీన నేను 4వ తేదీ ఫస్ట్ బుధవారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్, తమిళ చర్చిలో ఉంటాను 10 నుంచి 2 వరకు. చాలామంది జనాలు వస్తూ ఉన్నారు. 2వ బుధవారం
11వ తేదీ పడింది. ఎక్కడది? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, క్రీస్తులోదన్ చర్చ్, దుర్గాపురం, కొవ్వాడిపుంత దగ్గరలో బీవీ రాజ్ మార్గ్ లేదా విష్ణు కాలేజ్ రోడ్, ఆ రోడ్లో ఉన్నట్టు ఆ చర్చ్లో ఉంటాను. ఈ నెల 11వ తేదీ 2వ బుధవారం భీమవరం. హల్లెలూయా. అనేకలు తీసుకుని రండి. ఖచ్చితంగా దేవుని కార్యాలు చవి చూడండి, దేవుని మహింపరచండి. ఆమేన్. ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. 3వది మనకి 23, 24 ఒంగోలులో ఓపెన్ మీటింగ్స్ ఉన్నాయి, పబ్లిక్ మీటింగ్స్. వాటి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాన్నతుడు తండ్రి, జయం గల దేవ, స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. ఈ దినాన్ని తండ్రి ప్రభా, శరీరాన్ని చూసేటి దేవుడు కాదని, ఆత్మను లేదంటే హృదయాన్ని ఎరిగినటువంటి మహోన్నతుడు అని నా తండ్రి ప్రభా, ఈ దినాన మా పిల్లలందరితో, నాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. ఎందుకంటే నేను ఆత్మ అయి ఉన్నాను కనుక ఆత్మతోనే అన్నీ కొనసాగు అవుతుంది. ఎందుకంటే మీరు పోరాడుతున్నటువంటి వారు మనుషులతో కాదు, శరీర మాంసాలతో కాదు, కానీ ఆ దురాత్మ శక్తులతో పోరాడుతున్నారు. కాబట్టి మీ తరఫున మీరు పోరాడితే ఎందుకు పనికిరా, వాడు కిందకు నొక్కేసి అణిచేసి మిమ్మల్ని చాలా చిత్రహింసలు పెడతాడు. కాబట్టి వాడికి మీ తరఫున నేను పోరాడడానికి ఛాన్స్ ఇవ్వండి అని చేసి మీరు ఈ రోజున మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. ఈ దినాన్ని తండ్రి ప్రభా నాయన స్పాన్సర్ చేసినటువంటి నీ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. నీ కుమారుని యొక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ప్రభా. ఆ కుటుంబాన్ని సమృద్ధిగా మీరు దీవించండి, ఆర్థికంగా బలపరచండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి. పిల్లలిద్దరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మీకు స్తోత్రాలు నాయన. ఏమైనా ఆగిపోయినట్లయితే యేసు నామములో సక్సెస్ అగును గాక. వారికి మంచి జ్ఞానం, శక్తి, బలము, ఆరోగ్యం సమృద్ధిగా కలుగును గాక. అనేక మందికి ఇచ్చి చేతులుగానే వారి చేతులు దీవించబడును గాక. యేసు నామములో తండ్రి ప్రభా, ఈ కుమారుడికి కావలసినటువంటి గొప్ప శాంతి, సమాధానం యేసు నామములో కలుగును గాక. తండ్రి రానున్న దినాల్లో తండ్రి ఈ విత్తనాలు తగినటువంటి 100 రెట్ల ఫలం వారు పొందుకొందరుగాక. యేసు నామములో మహిమ పొందుకొని రాజా. యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ, అలాగే నేను పట్టుకున్నటువంటి జలతైలాలు 2 కూడా నజరైన యేసు క్రీస్తు నామములో అవన్నీ యేసయ్య రక్తంతో నిండిపోవును గాక. యేసయ్య పరిపూర్ణమైన శక్తితో నిండిపోవును గాక. ప్రభావంతో నిండిపోవును గాక. పరలోక అగ్నితో నిండిపోవును గాక. ఎక్కడ జల్లినా, ఎవరు సేవించినా, ఎక్కడ ప్రోక్షించినా తండ్రి ప్రభా, యేసు నామములో గొప్ప విడుదల, గొప్ప విజయం, గొప్ప శాంతి, గొప్ప సమాధానం, గొప్ప ఆనందం, ఆరోగ్యం కలుగును గాక. యేసయ్య నామమునకి మహిమ చెల్లిస్తూ ప్రార్థన సమర్పించి పెట్టుకున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధం త్రియక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి సదాకాలం తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించు, మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.